నమస్కారం మిత్రులారా, రెయిన్బో కమ్యూనికేషన్స్ రఘునాథపల్లికు స్వాగతం. రైల్వే గ్రూప్ డిలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీ ప్రిపరేషన్కు పదును పెట్టడానికి ఈరోజు మరికొన్ని అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా నేరుగా ప్రశ్నల్లోకి వెళదాం. 1. నైసార్ ఉపగ్రహం ఏ రెండు సంస్థల ప్రాజెక్ట్? సమాధానం: ఇస్రో అండ్ నాసా. వివరణ: నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది భూమిపై సముద్రమట్టాల పెరుగుదల, హిమపాతాలు మరియు భూకంపాల వంటి మార్పులను అత్యంత సూక్ష్మంగా గమనిస్తుంది. 2. భారతరత్న పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు. సమాధానం: ఎంఎస్ సుబ్బులక్ష్మి. వివరణ: కర్ణాటక సంగీత సామ్రాజ్ఞిగా పిలువబడే ఈమెకు 1998లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సంగీత కళాకారిణి ఆమె. 3. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ ఎక్కడ ఉంది? సమాధానం: పెరంబూర్, చెన్నై. వివరణ: చెన్నైలోని పెరంబూర్లో ఉన్న ఈ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ తయారీ కేంద్రాలలో ఒకటి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న అధునాతన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఇక్కడే డిజైన్ చేసి తయారు చేస్తున్నారు. 4. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 స్టార్ క్రీడాకారిణి. సమాధానం: అరీనా సబలెంకా. వివరణ: 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్లో బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ సెమీఫైనల్కు చేరుకుంది. టెన్నిస్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సర్వీసులు చేసే క్రీడాకారిణిగా ఆమెకు పేరుంది. 5. పాలు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం? సమాధానం: ఇండియా. వివరణ: భారతదేశం ప్రపంచ పాడి పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే పాలలో సుమారు 24% మన దేశం నుండే వస్తుంది. దీనికి ప్రధాన కారణం శ్వేత విప్లవం, ఆపరేషన్ ఫ్లడ్. 6. వందే భారత్ రైలు గరిష్ట వేగం? సమాధానం: 160 నుండి 180 km/h. వివరణ: వందే భారత్ రైళ్లు సెమీ హైస్పీడ్ విభాగంలోకి వస్తాయి. ఇవి పరీక్షా సమయంలో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాయి. అయితే సాధారణ ప్రయాణాల్లో భద్రత దృష్ట్యా 130 నుండి 160 కిలోమీటర్ల వేగంతో నడపబడతాయి. 7. ప్రాచీన గ్రంథాల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రం? సమాధానం: గ్రంథ్ కుటీర్, రాష్ట్రపతి భవన్. వివరణ: రాష్ట్రపతి భవన్లో ఇటీవల ప్రారంభించిన ఈ కేంద్రం భారతదేశంలోని పురాతన సంస్కృత మరియు తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేసి సంరక్షిస్తుంది. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే దీని లక్ష్యం. 8. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేని నుండి తయారవుతుంది? సమాధానం: జిప్సం. వివరణ: జిప్సం అనే ఖనిజాన్ని 150 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసినప్పుడు అది నీటిని కోల్పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా పిఓపిగా మారుతుంది. దీనిని విగ్రహాలు, సీలింగ్ డిజైన్లు మరియు మెడికల్ కాస్టింగ్స్లో ఉపయోగిస్తారు. 9. ఐక్యరాజ్య సమితి యుఎన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం: న్యూయార్క్. వివరణ: 1945 అక్టోబర్ 24న స్థాపించబడిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలోని మ్యాన్హాటన్లో ఉంది. ప్రపంచ దేశాల మధ్య శాంతి, భద్రత మరియు సహకారాన్ని పెంపొందించడం దీని ప్రధాన విధి. 10. కంప్యూటర్ పితామహుడు ఎవరు? సమాధానం: చార్లెస్ బాబేజ్. వివరణ: చార్లెస్ బాబేజ్ 19వ శతాబ్దంలోనే డిఫరెన్స్ ఇంజన్ మరియు ఎనలిటికల్ ఇంజన్ అనే యంత్రాలను రూపొందించారు. ఇవే నేటి ఆధునిక కంప్యూటర్లకు మూలస్తంభాలు. అందుకే ఆయనను కంప్యూటర్ పితామహుడిగా పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి కరెంట్ అఫైర్స్ మరియు రైల్వే అప్డేట్స్ కోసం మన రెయిన్బో కమ్యూనికేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో చేరండి. ధన్యవాదాలు.